నమస్తే వెల్కమ్ టు తెలుగు బావుటి. వన్ సెకండ్. నమస్తే వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు అంతా తూచ్ మోడీ తొందాట మళ్ళీ ఆట ఆడదాం ఈవీఎంలు రద్దు చేయండి అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే చెప్తున్నారు. మీరు మహారాష్ట్రలో తొండాట ఆడారా? ఇది వాళ్ళకి ఓడిపోతే తొండాట, మరి వాళ్ళు గెలిచినప్పుడు జార్ఖండ్ వాళ్ళు గెలిచారు కదా, వాళ్ళు తొండాట ఆడిరా. అది మల్లికార్జున ఖర్గే లాంటి స్థాయి నాయకులకు మాట్లాడే పద్ధతి కాదు, మాట్లాడే స్థాయి కూడా, అంటే ఆ పద్ధతి కూడా కాదు, ఆ స్థాయిని తగ్గించుకోవడం అవుతుంది. ఒక ఏఐసిసి ప్రెసిడెంటు ఏ విషయంలో మాట్లాడాలి? పార్లమెంట్లో మాట్లాడాలి. పార్లమెంట్లో కూడా ఈవీఎంలు ప్రూవ్ చేయాలి. ఈవీఎం ఉండాలన్నా బ్యాలెట్ ఉండాలన్నా అనేది ఒక అంశం. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయా లేదనేది సుప్రీంకోర్టు పోయిన కేసు. సుప్రీంకోర్టు చూపెట్టమన్నది, చూపెట్టలేకపోయింది, అయిపోయింది. బ్యాలెట్ బాక్సులు పెట్టాలంటున్నారు వాళ్ళు, బ్యాలెట్ బాక్సులు పెట్టాలి అంటున్నారు. దాని అర్థం అదే కదా, అంటే గుండాగిరి చేయొచ్చు, స్టాంపులు గుద్ది అలా పడేసుకోవచ్చు. నేను చూసినాం కదా చిన్నప్పుడు, వీ హ్యావ్ సీన్ బ్యాలెట్ బాక్సెస్ ఉంటే ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుందో చూస్తున్నాం. ఒకటే ఈవీఎంలు తప్పారట అంటే ఈవీఎంలు పెట్టింది మీరేగా, వేరేలు పెట్టిండ్రా? అందుకోసం నీకు 10 ఏళ్ళ అవకాశం ఉంటుంది, ఎందుకు తీసేయలే? అప్పుడు తీసేయలేదు, ఇప్పుడు తీసేయాలని డిమాండ్ చేస్తాను. అంటే నువ్వు ఓడిపోతే తీసేయాలి, నువ్వు గెలిస్తే పెట్టాలనా? తెలంగాణలో వరుసగా ఫుడ్ పాయిజన్ పరిస్థితి, ఇటు విద్యాశాఖ కానీ విద్యా కమిషన్ స్పందించలేదు. మొన్నేమో శైలజ అనే అమ్మాయి చనిపోయింది ఫుడ్ పాయిజన్ వల్ల. నిన్న నారాయణపేటలో 40 మంది విద్యార్థులకు అస్వస్థత గురైన పరిస్థితి. సో ముఖ్యంగా ఏం చెప్తారండి, బీజేపీ ఎట్లా చూస్తుంది దీన్ని? అంటే అదే కదా సమస్య. ఒక దిక్కు కరప్షన్ పెరిగితే ఫుడ్ పాయిజనింగ్, అంటే ఎక్కడైతే హాస్టల్స్లో, స్కూల్స్లో ఎక్కడైతే మిడ్ డే మీల్స్ ఇవ్వాలనో, రెసిడెన్షియల్ హాస్టల్స్లో ఫుడ్ క్వాలిటీని చెక్ చేయాలి. అది ప్రోడక్ట్ క్వాలిటీ ఏముంది, సన్న బియ్యం పెడతామన్నారు, ఇది పెడతామన్నారు, అక్కడ నుంచి ఈ రోజున చచ్చిపోయే స్థాయికి వచ్చేసింది. అవి కులిపోయిన బియ్యం అయి ఉండొచ్చు, కులిపోయిన కూరగాయలు అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా కారణం చేత ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండొచ్చు. వాటిని చెక్ చేయాల్సిన పని గవర్నమెంట్ది. అదే దురదృష్టం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ సిస్టమ్, ఆ సిస్టంలో ఉన్న వాళ్ళు కరప్ట్ అయింది అనుకోండి, న్యాచురల్గా ఇట్లాంటిది వస్తుంటుంది. బట్ కరప్ట్ గవర్నమెంట్స్లో ఇట్లాంటివి సహజంగా జరుగుతాయి. ఇటు జరుగుతున్నాయి అంటే దాని ఇండికేషన్ ఇట్ ఇస్ అ కరప్ట్ గవర్నమెంట్ అని. అంటే జరుగుతున్న వాటికి సంకేతం కరప్ట్ గవర్నమెంట్ కాబట్టి జరుగుతాయి, కాబట్టి జరుగుతున్నాయి అంటే గవర్నమెంట్ కరప్ట్ అని అర్థం చేసుకోవాలి. మొన్ననే కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచారు సీఎం గారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్స్ ఇస్తామని చెప్తున్నారు, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఫుడ్ కూడా అందజేస్తున్నామని చెప్తున్నారు. కానీ తీరా చూస్తే ఇట్లాంటి పరిస్థితి. ఇంటర్నేషనల్ క్వాలిటీగా మనం రోజు చూస్తున్నాం. నేనేమంటే యాక్చువల్గా ఫుడ్ యాక్ట్ అనేది చాలా స్ట్రింజెంట్ యాక్ట్. అసలు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది గత పార్లమెంట్లో చేసినా, ఎవరి ప్రభుత్వాలు చేసినా స్ట్రింజెంట్ యాక్ట్ ఉంది ఫుడ్ అడల్టరేషన్కి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 38 జిల్లాలు ఉన్నాయి, 38 ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉండాలి. హైదరాబాదులో 150 డివిజన్స్ ఉన్నాయి, 24 అసెంబ్లీ ఉన్నాయి. 2 ఫుడ్ ఇన్స్పెక్టర్స్, 3-4 ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు పోయి చూసేస్తారు. వాళ్ళే హోటల్ లైసెన్స్ ఇవ్వాలా, వాళ్ళే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి లైసెన్స్ ఇవ్వాలా, బేకరీస్కి వాళ్ళే ఇవ్వాలా, ముడ్డే అన్నీ వాళ్ళే చేయాలి. ఇది సాధ్యమా? బేకరీస్ను ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళే కావాలి. ఫుడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, బ్రెడ్ అవి తయారు చేసే ఇండస్ట్రీస్, మోడర్న్ బ్రెడ్తో సహా వాళ్ళే చెక్ చేయాలి. ఎంత మ్యాన్ పవర్ ఉంది వీళ్ళందరి పోను, వీళ్ళ మీద కేసులు పెడతారు. ఈ కేసులను ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్పై అటెండ్ చేయాలి. నాకు తెలిసినంత వరకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్కు సగం రోజులు కోర్టులో ఉంటాడు, సగం రోజులు ఆఫీస్లో కూర్చొని కేసులు రాస్తుంటాడు. ఇంకా ఫీల్డ్ పోయేది ఎప్పుడు? అందుకోసం కుళ్ళిన మాంసం రోడ్డు మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకో చట్టం చేసింది. ఈవెన్ ఫుట్పాత్ మీద వెండర్స్ ఉంటారు కదా, ఫుడ్ డబ్బాలు పెట్టుకునే వాళ్ళను కూడా సర్టిఫికేషన్ చేసి వాళ్ళ ఫుడ్ కూడా క్వాలిటీ చెక్ చేయాలని. చచ్చిపోయినటువంటి కోళ్ళను అమ్మేటువంటి పరిస్థితి ఉంది. చచ్చిపోయిన కోళ్ళను రోడ్డు మీద అమ్ముకుంటున్నారు. చచ్చిపోయిన కోళ్ళు రోజు హైదరాబాద్కి వస్తాయి, లక్షల కోళ్ళు వస్తున్నాయి, హైదరాబాద్ చుట్టుముట్టున్నాయి. ఇవన్నీ కూడా చెక్ చేయడానికి మెకానిజం వీళ్ళ దగ్గర లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ని అపాయింట్ చేయకుండా నువ్వు మాట్లాడడానికి అవకాశం లేదు. తెలంగాణలో మరో లఘుచర్ల ఇవాళ ఇథనాల్ ఫ్యాక్టరీకి నిరసనగా నిర్మల్లో ఆందోళన పెరిగిన పరిస్థితి, ఏం చెప్తారు? మేము ఇంకా ఇప్పుడు నరసింహ గౌడ్ గారు నాయకత్వంలో మేము చేయబోతున్నాం చౌటుప్పల్లో కూడా. ఇది నాట్ ఓన్లీ లఘుచర్ల భూసేకరణ ఒక సమస్య, నిర్మల్లో భూసేకరణ ఒక సమస్య. ప్రభుత్వము దేనికోసం భూమిని సేకరిస్తుంది, దాంట్లో భూసేకరణ చేస్తున్నప్పుడు ఇచ్చే ఇన్సెంటివ్స్ ఏంది, భూసేకరణ వల్ల అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళకు వచ్చే లాభాలు ఏంది, వీటిని ప్రజలకు చెప్పాలి. రెండు పాయింట్స్. భూసేకరణ మౌలిక వసతుల కల్పన కోసం, అది రోడ్స్ కోసం కావచ్చు, రైల్వే ట్రాక్ కోసం కావచ్చు, హాస్పిటల్ కోసం కావచ్చు, స్కూల్ కోసం కావచ్చు, రెసిడెన్షియల్ హాస్టల్ కోసం కావచ్చు, వీటికి భూసేకరణ వేరు. ప్రైవేటు కంపెనీలకు భూమిని కొని
ఇవ్వటం వేరు, దీని వెనకాల కరప్షన్ ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇటువంటి సంఘటనల విషయంలో ప్రైవేటు భూములను కొనుగోలు చేసే దాని విషయంలో ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, తిరుగుబడతారు. ఇక ఢిల్లీలో రాహుల్ గాంధీ అధ్యక్షతన కులగణన కాంగ్రెస్ పార్టీ అది ఏ రాష్ట్రంలో ఉన్నా ఖచ్చితంగా చేపడతాం కులగణన అని చెప్పేసి, మీరేమో కులగణనకు వ్యతిరేకంగా ఉన్నారు. మేము వ్యతిరేకం కాదు, సపోర్ట్ కాదు, ఇష్యూ అది కాదు. ముందు రాష్ట్రాలు చేయమని అడుగుతున్నాం, చేస్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తున్నారు కదా, చూద్దాం అది రిజల్ట్. ఇప్పటిదాకా చేసిందంతా అశాస్త్రీయంగానే జరుగుతుంది. ఎవరిండ్లకు పోలేదు, ఎవరిండ్లకు పోయినా రాసుకొని వస్తున్నారు. కులగణన చేయడం ఇష్యూ కాదు. నువ్వు అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి కదా, నేను అంటున్నా రాహుల్ గాంధీ, నువ్వు అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి, 5 పేజీల క్వశ్చన్స్, 7 పేజీల క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ 52 కాదు, మొత్తం ఏలు బీలు కూడా ఉన్నాయి, 46 ABCD కూడా ఉన్నాయి అందులో. నా ప్రశ్న ఏంటంటే, పలానా వ్యక్తికి ఏ కులం అని అడగటం ఒకటి, పలానా మతం అని అడిగినారు, ఆ మతంలో ఏ కులం కూడా అడగాలి. ఎందుకంటే BCE తెలంగాణలో ఉంది. BCE కూడా అంటే BCE ముస్లింలలో కులం ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలిగా ముస్లింలలో ఏ రిజర్వేషన్స్ ఉన్నాయండి. ఇదొక పార్టు. రెండో పార్టు, బీసీల కులం అడిగితే సరిపోయాయి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావా, నీవు ఈ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఎప్పుడైనా ఉద్యోగం సంపాదించినవా, లోన్ తీసుకున్నావా, నీకు కారు ఉందా, నీకు బంగ్లా ఉందా, ఇవన్నీ అడగడం అంటే నాకు అర్థమైనంత వరకు ప్రభుత్వం దగ్గర రికార్డు కనుక వస్తే రేషన్ కార్డు రద్దు చేయడానికి, ఆరోగ్యశ్రీ రద్దు చేయడానికి, ఇటువంటి వాటికి ఉపయోగిస్తారని నా అనుమానం. అన్నీ అడుగుతాను, అందుకోసం చెప్తున్నా. మేకలు సంపాదించినవా, భూమి ఉందా, 5 ఎకరాల భూమి ఉంటే రేషన్ కార్డు ఉండొద్దు, కారు ఉంటే రేషన్ కార్డు ఉండొద్దు, హైదరాబాద్ ఇల్లు ఉంటే ఇల్లు ఉండదు, అంతే చేస్తారు. బంధు అంతే కదా, 5 ఎకరాల కంటే పైన ఉంటే రైతు బంధు కట్, ట్రాక్టర్ ఉంటే కూడా రేషన్ కార్డు కట్, కారు ఉంటే 4 వీలర్ ఉంటే రేషన్ కార్డు కట్. దీనికోసం చేస్తారని అనుమానం కూడా. అందుకోసం బీసీ కులగణన పేరు మీద బీసీలనే అన్యాయం చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందనే అనుమానం. చూద్దాం, ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి తెలుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో మొక్క, కాంగ్రెస్ ఏమో మహావృక్షం, వాళ్ళేమో రేవంత్ రెడ్డి ఏమో మొక్కను పీకిస్తా అంటే కేటీఆర్ ఏమో మహావృక్షాన్ని పెకలిస్తామని చెప్తున్నారు. బీజేపీ ఏం చెప్తుంది దీని మీద? ఇద్దరు దొంగలే అని చెప్తాం. ఈయన వృక్షం కాదు, ఆయన మహావృక్షం కాదు, ఈయన చెట్టు మొక్క కాదు, ఇద్దరు కలుపు మొక్కలే ఈ రాష్ట్రానికి వచ్చినారు. ఈ కలుపు మొక్కలను పీకాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, వ్యవస్థది. ప్రజలు చూస్తారు, ఈ కలుపు మొక్కలను పీకేసే రోజు దగ్గరికి వస్తాయి. బీజేపీ ఏ మొక్క అంటారు, తామర పువ్వా లేకపోతే బీజేపీ తులసి మొక్క. ఓకే, థ్యాంక్ యూ సార్.